హాయ్ అండి, ఇవాళ స్పెషల్ నేతి బొబ్బట్లు చాలా టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో. ముందుగా 2 గ్లాసుల శనగపప్పు వాటర్లో వేసి శుభ్రంగా కడగాలి. అందులో వాటర్ వేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు ఉప్పు, పసుపు, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిని 1 అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ వాటర్ని వేసుకోవాలి. బెల్లం కరిగించుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసిన పప్పు ముద్దను వేసి కలుపుకోవాలి. చల్లారాక ఇప్పుడు ఉండలను చేసుకోవాలి. మనకు కావాల్సిన అన్ని ఉండలు చేసుకోవాలి. ఒక పిండి ముద్దను చిన్న పూరీ సైజ్ లాగా చేసుకోవాలి. ఇందులోకి పూర్ణం తీసుకొని పూర్ణం బయటికి రాకుండా క్లోజ్ చేయాలి. పొడిపిండి తీసుకొని పొడిపిండిని చల్లుకుంటూ సన్నగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడైన తర్వాత మనం ఇందాక చేసుకున్న నేతి బొబ్బట్లను వేసుకొని నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని తినడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 వైపులా కాల్చుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ, రుచికరమైన, హెల్తీకరమైన నేతి బొబ్బట్లు రెడీ. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.